హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మోక్షిత వ్లాగ్స్ 1423. మీకోసం మరొకసారి ఇంకొక లాంగ్ ట్రిప్. మేమైతే హైదరాబాద్ వెళ్ళామన్నమాట. నైట్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇక ఈవినింగ్ బయలుదేరాం. మేము వెళ్ళేసరికి 12 అలా అయినట్టుంది. అక్కడ ఇక గణేష్ చూసారా, యాదగిరి గుట్ట వెళ్ళామన్నమాట. ఫస్ట్ గణేష్ అక్కడ నిమజ్జనం జరుగుతుంది. ఇదిగో చూడండి, యాదగిరి గుట్ట నైట్ టైం లైటింగ్స్. అయితే అక్కడ గణేష్ నిమజ్జనానికి రెడీగా ఉన్నారనమాట. అది డీజే అండ్ తీన్మార్ పెట్టారు. మాకు మంచి శకునం అనమాట. వినాయకులు వారు ఎదురయ్యారు, చాలా సూపర్గా ఉన్నారనమాట. ఇక అయిపోయింది. నెక్స్ట్ యాదగిరి గుట్టలో స్టే చేయాలి, అంటే నిద్రపోవాలి, నైట్ నిద్ర చేయాలి అనుకున్నాము. సో ఇంక అక్కడ రూమ్ తీసుకొని ఇంక అక్కడే నైట్ పడుకుని పోయి ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే బయలుదేరిపోయాం అందరం. అక్కడ కొండపైకి బస్సులు వెళ్తాయి అన్నమాట దేవస్థానాన్ని. ఇంకా కార్ పక్కన పార్క్ చేసేసుకొని ఫ్రీ బస్సెసే. ఇంకా వెళ్ళాలనుకుంటే కార్ కూడా తీసుకెళ్ళచ్చు, కాకపోతే అమౌంట్ పే చేయాలి. ఇంకా మేము ఎందుకులే అని చెప్పి ఎర్లీ మార్నింగే కదా, ఎండ కూడా లేదు అని ఇంకా ఫ్రీ బస్సులో వెళ్ళిపోయాము. ఇదిగోండి దేవస్థానం బస్ అనమాట. ఇది చుట్టూ కొండలు, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చూడదగిన ప్లేస్. అస్సలు ఎంత బాగుందో, చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఒక పెద్ద కోటలా అయితే ఉంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరిగా యాదగిరి గుట్ట మాత్రం వెళ్ళండి వీలుంటే. చూడండి ఆ చెట్లు కొండల మధ్య చాలా బాగుంది. ఇక అలా బస్సులో అయితే వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి టెంపుల్ బయట అనమాట. లోపలికైతే ఫోన్స్ ఎలో లేదు. ఇక ఫోన్స్ అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము. మళ్ళీ తర్వాత దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ ఇచ్చారనమాట. ఇదిగోండి చుట్టూ, ఇదిగో చూడండి, ఇదంతా చుట్టూ గుళ్ళో ఏరియా అన్నమాట. చాలా బాగుంది. దర్శనానికి టికెట్స్ ఉన్నాయి, ఫ్రీ దర్శనం కూడా ఉంది. మేమైతే సాటర్డే వెళ్ళాం అన్నమాట. కొంచెం క్రౌడ్ ఉంది, కానీ చాలా పీస్ఫుల్గా సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్, అంత బాగుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి గుడి అయితే చూడలేదు, అంత బాగుంది. ఇదిగో చూడండి చుట్టూ, అది దర్శనానికి వెళ్ళే అటువైపు నుంచి అక్కడ గోల్డ్తో ఉంది కదా, అదంతా దర్శనానికి వెళ్ళే ఏరియా అనమాట. అటునుంచే రావాలి. చూడండి గుడి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఇంకెక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని బయట బయలుదేరాము. చూడండి లైవ్ షో టీవీ కూడా ఉంది అక్కడ. ఎంత బాగుందో తెలుసా అసలు గుడి మాత్రం. మీరు మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. రాతితో కట్టారనమాట. రాయి మీద ఒక్కొక్క శిల్పం ఎంత అందంగా చెక్కారంటే చాలా అందంగా చెక్కారు. ఇక అందరం అయితే ఇదిగో చూడండి, వీళ్ళందరూ మా ఫ్యామిలీ అనమాట. మా మమ్మీ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అండ్ మేము చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత అందరం కలిసి ఇలా ట్రిప్కి వెళ్ళాం. అంటే మధ్య మధ్యలో వెళ్తూ ఉన్నాం, కానీ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు మిస్ అవుతున్నారు. ఇక ఈసారి అయితే అందరం ఉన్నాం మా ఫ్యామిలీ మొత్తం. కానీ మా ధనుష్ మాత్రం మిస్ అయ్యాడు, మా మామయ్య కొడుకు. వాడొక్కడే మిస్. అందరం ఉన్నాము. చెప్పాను కదా ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారని. అలా చూడండి ఎంత బాగుందో, ఎలా ఎంత అద్భుతంగా చెక్కారో. అక్కడ నామం చూసారా, ఆ నామం చూసి నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. అంత పెద్ద నామాన్ని నాకైతే ఆ వెంకటేశ్వర స్వామి నామం, ఇలా ఈ నామం అంటేనే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే నేను టాటూ కూడా వేయించుకున్నాను హ్యాండ్ మీద. సో ఆ నామం చూసి నాకు హ్యాపీ అనిపించింది. అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక మేము కూడా తీసేసుకున్నాం అనమాట. చూడండి గుడి చుట్టూ సరౌండింగ్ ఏరియా అనమాట ఇదంతా. ఇక నైట్ అక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, ఇంకా లేచి దర్శనం చేసేసుకొని ఇక టిఫిన్ బయట నుంచి దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి టిఫిన్ చేసాం. ఇక ఈ వెహికల్ ఉంది కదా, అది నడవలేని వాళ్ళు, కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు
రావడానికి కొండపైకి అన్నమాట. అన్నప్రసాదం కూడా ఉంది ఇక్కడ. అంటే ఆ టైంకి ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ కదా, ఏం తినలేదన్నమాట. బయటికి వెళ్ళి టిఫిన్ అయితే చేసేసాం. ఇవి కొండపైకి వచ్చిన కార్ పార్కింగ్స్ అన్నమాట. టెంపుల్ అయితే కింద నుంచి ఒక కోట కన్నా బాగుంది, ఎంత బాగుంది. ఈ టెంపుల్ మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. ఇదిగోండి చూడండి దూరం నుంచి వ్యూ. నెక్స్ట్ వచ్చేసి సురేంద్రపురి. ఇక నెక్స్ట్ సురేంద్రపురి అయితే వచ్చేసాం. సురేంద్రపురి కుంద సత్యనారాయణ కళాధామం అని చెప్తారు కదా. చూడండి ఇదైతే నా చిన్నప్పటి నుంచి నా కోరిక అనమాట ఇక్కడికి వెళ్ళాలని. ఎందుకంటే భక్తి టీవీలో ఇంతకుముందు యాడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, సురేంద్రపురి కుంద సత్యనారాయణ కళాధామం అని కంపల్సరీగా విజిట్ చేయండి అలా అని చెప్పి యాడ్ ఇచ్చేవాళ్ళు. సో ఇక నా కోరిక అయితే తీరిపోయింది. సురేంద్రపురి వచ్చేసాము. 350 రూపీస్ అనమాట మనిషికి టికెట్. 3 ఎకరాలు ఉంటుందంట లోపల, 3 ఎకరాలు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. వెళ్ళి చూసాము. ఇక 1 కోటి మంది దేవతలు పైగా ఉన్నారనమాట. కానీ ఆ క్లిప్స్ అన్నీ ఏం తీయలేదు, నాకు కొంచెం బాగాలేక. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. నా చిన్నప్పటి కోరిక అయితే తీరింది సురేంద్రపురి వెళ్ళాలని. కుంద సత్యనారాయణ కళాధామం అంటే వాళ్ళ బాబు చనిపోతే అది జ్ఞాపకార్థంగా కట్టారు అని అన్నారు ఈ టెంపుల్ని. సూపర్గా ఉంది ఈ టెంపుల్ కూడా. చూడండి లోపల అదంతా లోపల అన్నీ యుద్ధాలు జరిగినాయి, రామాయణం మహాభారతం ఇంకా చాలా చాలా అంటే ఉంటాయి కదా అప్పట్లో యుద్ధాలు జరిగినాయి అవి ఇవి అని చెప్పేసి అవి బొమ్మల రూపంలో మొత్తం పెట్టారనమాట లోపల. ఇంకా ఇవి చూడండి మన రాసులు నక్షత్రాల ప్రకారం చెట్లు అనమాట. మనం ఏ రాశి అయితే ఆ చెట్టుని పూజించాలి ఏవో మరి ఇవి సంథింగ్, కానీ అక్కడ రాసులు నక్షత్రాలను బట్టి ఏ చెట్టు ఏంటి అని పెట్టారు. చూడండి వాటి మీద నేమ్స్ కూడా రాసున్నాయన్నమాట, ఏ రాశికి ఏ చెట్టు. ఇక అలా ఈ చెట్లు అనమాట అన్నీ. ఇంకా స్టార్టింగ్లో అయితే స్టార్టింగ్ టెంపుల్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, చాలా హైట్, చాలా బాగున్నారనమాట. చూడండి లోపల టెంపుల్ ఇదంతా. బయట చూడండి ఏనుగులు ఎంత చక్కగా డిజైన్ చేశారో. ఇదిగో చూడండి అక్కడ ఉన్నారు, ఆయన జ్ఞాపకార్థంగా కట్టినట్టున్నారు ఆ గుడి. ఇది లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. టికెట్ తీసుకొని ఇటు నుంచి వెళ్ళిపోవాలి. ఇంకో చూడండి ఎంత బాగుందో. బయట ఎంట్రన్స్లో సింహం నోరు తెరిచి ఉన్నట్లు ఉంటుంది, అందులో నుంచి వెళ్ళాలన్నమాట మనం. గాయత్రి అమ్మవారు ఉన్నారు బయట. ఇక చూడండి గాయత్రి అమ్మ, ఇందులోంచి ఎంట్రన్స్ అన్నమాట. ఇటు కూడా వెళ్ళొచ్చు. ఇక బయట చూడండి ఇది ఎన్ని అడుగులో తెలియదు కానీ చాలా పెద్ద శివయ్య. ఒకవైపు శివయ్య, అవతలకి అటువైపు ఆంజనేయ స్వామి అన్నమాట. ఇదిగో చూడండి. ఇక నెక్స్ట్ సురేంద్రపూర్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దూరం నుంచి చూపిస్తున్నా ఏంటనుకుంటున్నారా, స్వర్ణగిరి లేటెస్ట్గా కట్టారు కదా స్వర్ణగిరి.
అసలు ఈ టెంపుల్ చూడాలని అది కట్టినప్పటి నుంచి అనుకుంటున్నా. 4 months ఏమో అయినట్టుంది, రీసెంట్గా కట్టారు ఇది కూడా. అస్సలు ఒక స్వర్గమే ఈ టెంపుల్ అయితే, అంత బాగుంది. ఇక ఈ టెంపుల్ అయితే సూపర్గా ఉంది. ఇంకా అలా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ప్రతి చోట టికెట్ అయితే ఉందన్నమాట దర్శనానికి. ఇక్కడ కూడా టికెట్ ఉంది, 50, 100 అలా ఉన్నాయి. ఫ్రీ దర్శనం అయితే ఫుల్గా అంటే ఫుల్గా ఉన్నారు ఈరోజు క్రౌడ్. ఎందుకంటే సాటర్డే కాబట్టి, సాటర్డే అవ్వడం వల్ల ఇంకా ఫుల్గా ఉన్నారు. అయితే ఆ ఏనుగులు చూడండి అక్కడ ఎలా చెక్కారో, ఎంత బాగుందో. సాటర్డే కాబట్టి ఫుల్గా ఉన్నారు, రష్గా. అయితే ఈ టెంపుల్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగే ఉంటుందంట, ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆఫ్టర్నూన్ ఉండదు అని కొంతమంది అయితే అన్నారు. మరి అది నిజమో కాదో నాకు అంత క్లారిటీ లేదు. ఎందుకంటే నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్ ఉంటుంది కదా, లైటింగ్లోనే ఈ టెంపుల్ సూపర్గా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ ఈవినింగ్ టైమే ఉంటుందంట. అయితే ఇక్కడైతే ఆఫ్టర్నూను లంచ్ కూడా ఉంది, అంటే అన్నప్రసాదం ఉంది. చూడండి ఇది ఎంత బాగుందో. స్వర్ణగిరి అంటే స్వర్గగిరిలా ఉందన్నమాట. అంత బాగుంది, స్వర్గంలా ఉంది ఈ టెంపుల్. కంపల్సరిగా అంటే మీరు అవకాశం ఉంటే విజిట్ చేయండి ఈ టెంపుల్ని అయితే. చూడండి ఒక కోట, యాదగిరి గుట్ట ఒక లెవెల్ అయితే ఇది ఇంకో లెవెల్ అన్నమాట. అంత బాగున్నాయి అసలు. ఈ టెంపుల్స్ మాత్రం మన జీవితంలో ఒకసారైనా చూడాలి. నాకైతే యాదగిరి గుట్ట అండ్ ఈ స్వర్ణగిరి ఎంత నచ్చాయంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అంత బాగున్నాయి, అంత బాగా కట్టారు. చూడండి స్టార్టింగ్లో మా బాస్ ఎక్కడైనా ఉంటారనమాట, మా హనుమాన్జీ. ఆయన లేనిది పని అవ్వదు. నా ఫేవరెట్ గాడ్ అనమాట వెంకటేశ్వర స్వామి అండ్ హనుమాను, నాకు చాలా ఇష్టం. ఇక మీరు ఎంతగానో ఎదురు చూసే కోనేరు చూసారా, టెంపుల్ చూడండి చుట్టూ ఎంత బాగుందో. అదే లైటింగ్లో చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. అంటే మాకు టైం లేదనమాట. సో ఇంకా మేము ఆ రోజు మా అదృష్టం సాటర్డే దర్శనం అయింది. అండ్ సాటర్డే కాబట్టి ఫుల్ డే ఉంటుందంట గుడి. సో ఇంకా ఫుల్గా ఉన్నారు క్రౌడు. కానీ అసలు ఎంత బాగుందో ఈ స్వర్ణగిరి అయితే, చాలా అంటే చాలా 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 బాగుంది. అసలు మాటలు కూడా రావట్లే, అంత బాగుంది. చూడండి ఆ రాతితో అసలు ఇంత అద్భుతంగా గుడి కట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు వాటర్ ఫౌంటైన్లో. ఇక్కడ దీపారాధన అవి చేస్తున్నారు. కింద కోనేరు పైనుంచి వ్యూ చూపించాను కదా, ఇప్పుడు కిందకి వెళ్ళి ఫోటో సెక్షన్ అదంతా కింద అనమాట. ఇక మధ్యలో ఉన్న వాటర్లోకి ఎవరిని రానియరట, ఓన్లీ అయ్యగారులే ఇక పూజ చేస్తారనుకుంటా లోపలికి వెళ్ళి. చూడండి గుడి చుట్టూ ఎలా ఉందో. అసలు వీడియోలోనే ఇలా ఉందంటే రియల్గా చూస్తే ఇంకెలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, అంత బాగుంది. చూడండి ఆ అనంత పద్మనాభ స్వామి వారు ఆ నీళ్ళల్లో, అబ్బా అసలు ఇంత అద్భుతమైన టెంపుల్స్ మన దగ్గర ఉండడం మన అదృష్టం. చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్రంట్ నుండి అన్నమాట. ఇది బయట టెంపుల్ ఏరియా సరౌండింగ్స్ అన్నమాట. చూడండి అసలు ఒక రాయి మీద అలా చెక్కడం శిల్పాలని అంటే మామూలు విషయం కాదు. అంత టాలెంట్ ఉంటేనో అలా చెక్కుతారు, అంత బాగుంది. చాలామంది అయితే ఫొటోస్ ఫుల్గా తీసుకుంటున్నారు. చూడండి ఇదంతా బయట. చూడండి ఎంత బాగుందో. ఇది కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట.
ఇక మేమైతే హ్యాపీగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. ఇక నైట్ మా రిలేటివ్స్ ఇంట్లో స్టే చేసి ఇక మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నామన్నమాట. ఇది అసెంబ్లీ కొత్తగా కట్టారంట. ఇదైతే తాజ్మహల్ లానే ఉంది, అంత బాగుంది. ఇక మేమైతే ఒక 4-5 చూసుకుందామని వెళ్ళాము. ఇది చూడండి, అమరవీరుల స్తూపము ఏదో ఉంది, దీపంలా ఉందన్నమాట. అదంతా గ్లాస్ కింద అయితే దూరం నుంచి చూస్తే అంతా అక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఆ మిర్రర్ అది ఆ గ్లాస్లో కనిపిస్తుంది. అది అర్థం అవ్వడానికి నాకైతే 10 minutes పట్టింది. కరెక్ట్గా అసెంబ్లీ ఎదురుగానే ఉంది అది. ఇది లుంబిని పార్క్ దగ్గర. అయితే ఇక మేమైతే హుస్సేన్ సాగర్లో బుద్ధుడిని చూసేసి నైట్ ఇంకా టీటీడీకి వెళ్దాం అనుకున్నాము, కానీ అస్సలు టైం లేదు మాకు. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ వెళ్ళేది ఉండే హైదరాబాదు. ఇంకా అప్పుడు మిగిలిన ఏరియాస్ కవర్ చేస్తా. ఇక్కడైతే ఎగ్జిబిషన్ టైప్ ఉంది, బుల్ షో కూడా ఉంది చూడండి. ఇక్కడ అందరూ ఎగ్జిబిషన్ టైప్. ఇదేమో డాల్ఫిన్ ఫౌంటైన్లా పెట్టారు ఇక్కడ. ఇదంతా లోపల అనమాట. టికెట్ ఉంది ఇక్కడ కూడా, అన్ని చోట్ల టికెట్ ఉందండి. ఇక్కడ టాటూస్ వేస్తున్నారనమాట. మా వారు అండ్ మా పాప చూడండి ఇంకా ఉత్సాహంతో చూడాలి అని పరిగెడుతున్నారు. ఇదంతా ఇక హుస్సేన్ సాగర్ ఏరియా అన్నమాట. ఆ రోజు సండే అవడం వల్ల ఫుల్ రష్ ఉంది, వీకెండ్ కాబట్టి ఇక అందరూ వచ్చారనమాట చాలామంది. షాపింగ్ ఏరియా ఇది. ఇయర్ రింగ్స్ అవన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా అంతే ఉన్నాయి. ఇవి చూడండి, మనం ఇన్స్టాగ్రామ్లో కపుల్స్వి ఫొటోస్ అవి వేస్తారు కదా, అదనమాట. ఇదంతా ఇయర్ రింగ్స్ అవి. ఇక్కడ ఆర్ట్ వేస్తున్నారు. చుట్టూ లైటింగ్స్తో సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. ఇది కూడా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు మంచి మంచి వ్లాగ్స్తో చూపిస్తాను. మీకు అన్ని మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుంటాను. చూడండి, అయితే షిప్స్ కూడా ఉన్నాయి. షిప్స్ మీద వెళ్ళొచ్చు అనమాట సాగర్లో బుద్ధుడి దగ్గరికి. ఇక అలా అయితే డ్యాన్సింగ్ షిప్ కూడా ఉంది. అందులో డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ పార్టీస్ అవి చేసుకునే వాళ్ళు, ఇంకా బర్త్డే పార్టీస్ అవి ఇవి చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇదే చెప్పా కదా ఇందాక, అమరవీరుల సంథింగ్ ఏదో స్తూపం దీపంలా ఉందన్నమాట అది. ఇక మేము అసెంబ్లీ దగ్గర అలా ఫొటోస్ తీసుకున్నాము కొన్ని.